ఇంతకుముందు క్లాస్లో లోయర్ అండ్ అప్పర్ బౌండ్స్ మీద రెండు థియరమ్స్ చెప్పుకున్నాం. తర్వాత WPFPని కూడా ఒకటి చేసుకున్నాము. నెక్స్ట్ ఏమన్నాడు చెప్పేదానికి, రైట్ చూడండి. UP1F ఓకే, అది కూడా చెప్పాం కదా మనం. చూడండి, చెప్పినాం లేదు, రైట్. ఒకసారి చెప్పండి అమ్మా ఈ థియరం. UP1F is greater than or equal to UPTF. ఇది కదా ఇంతకుముందు క్లాస్లో మనం డిస్కస్ చేసింది. ఓకే, ఇదే కదా, దీని లాస్ట్లో ఒకటి డిస్కస్ చేసాం మనం. యా అవును సార్, అదే సార్. ఓకే ఓకే, ఓకే, ఇది డిస్కస్ చేసాం. ఇది ఓకే, UP1F గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు UPTF, LP1F లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు LPTF. W గురించి కూడా డిస్కస్ చేసాం. సో నేను UP1F గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు UPTF అనే దాన్ని ప్రూఫ్ చెప్పాను. ఇదే విధంగా నేను మీకు ఏం చెప్పాను, నేను లోయర్ సమ్ క్యాపిటల్ ఎం బదులు స్మాల్ ఎంఆర్ అనే దాన్ని వాడుకునేసి లాస్ట్లో సెకండ్ దానికి కానీ థర్డ్ దానికి కానీ ప్రూఫ్లు రాసుకునేది కూడా చెప్పాను నేను. సో అది ప్రాక్టీస్ చేసినారు లేదు నాకు తెలియదు. సో ఇది అయితే ఖచ్చితంగా నేర్చుకోండమ్మా. ఇది కూడా ఏదో సమ్ ఎగ్జామినేషన్ ప్రాబ్లం, ఇది థియరం. ఇది SV యూనివర్సిటీలో 1997లో ఇది ఎప్పుడు ఇచ్చినారు, దాని తర్వాత ఏమి ఇవ్వలేదు. రైట్, నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు చూద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు మనం ఎంతసేపు డిస్కస్ చేసిందంతా ఇంతకుముందు క్లాస్లమ్మా లోయర్ అండ్ అప్పర్ రేమాన్ సమ్స్ అని రాసాము. ఇప్పుడు ఈ క్లాస్లో ఈరోజు ఏం చేద్దామంటే లోయర్ అండ్ అప్పర్ రేమాన్ ఇంటిగ్రేషన్ అనేటువంటి దాన్ని డిస్కస్ చేద్దాం. చూడండి, లోయర్ అండ్ అప్పర్ నోట్ చేసుకున్నామా. లోయర్ అండ్ అప్పర్ రైమాన్ ఇంటెగ్రల్స్. ఇది ఒక్కోసారి ఎగ్జామినేషన్లో కూడా మీరు దీని డెఫినేషన్ కూడా అడుగుతారమ్మా. రైమాన్ ఇంటెగ్రల్స్, రైమాన్ ఇంటెగ్రల్స్, లోయర్ అండ్ అప్పర్ రైమాన్ ఇంటెగ్రల్స్. ఈ డెఫినేషన్ ఏమో చూద్దాం. డెఫినేషన్, రైట్. జస్ట్ నోట్ చేసుకోండి అమ్మా. మనం లోయర్ అండ్ అప్పర్ రేమాన్ సమ్స్ అనేది ఎలా చెప్పానో ఇక్కడ కూడా అదే దాని ఆ ఫంక్షన్ తీసుకోవాలి. ఏ ఫంక్షను? లెట్, చెప్పండి, రొటీన్గా చెప్పేది. లెట్ ఎఫ్ మ్యాప్స్ క్లోజ్డ్ ఇంటర్వెల్ A, B to capital R be a bounded function. అన్ని థియరమ్స్ కూడా ఇదే మాట రాశాను నేను. be a bounded function. ఇది ఒక బౌండెడ్ ఫంక్షన్ అనుకోండి, బౌండెడ్ ఫంక్షన్. దెన్ నెంబర్ 1 ఫస్ట్ కండిషన్ ఏమంటే ది సుప్రీమమ్ ఆఫ్, ఓకే, ది supremum of LPF, the supremum of LPF where capital P belongs to phi of A, B, phi of A, B. So
లోయర్ సమ్స్ కి సంబంధించినటువంటి ఒక సెట్ ను మనం ఫామ్ చేసుకుంటే లోయర్ సమ్ సెట్స్ లో సుప్రీమం వాల్యూ అనేటువంటి దాన్ని ఏమంటారంటే ఈజ్ కాల్డ్ లోయర్ రైమాన్ ఇంటెగ్రల్. Riemann integral of f on the closed bracket of a comma b. See the definition. ఏం చెప్తున్నా ఒకసారి చూడండి. Let f maps a comma b to r is a bounded function. ఇది ఒక బౌండెడ్ ఫంక్షన్ కావాలి అయినప్పుడు ఇది సెట్ కదా, ఇది ఫ్లవర్ బైట్ వేసాను. ఇది ఫ్లవర్ బైట్ అంటే అదొక సెట్ ఫామ్ కదా. సో సుప్రీమం ఆఫ్ లోయర్ సమ్స్, కరెక్ట్గా చెప్పాలంటే సుప్రీమం ఆఫ్ లోయర్ సమ్స్ ఈజ్ కాల్డ్ లోయర్ రైమాన్ ఇంటెగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆన్ ది క్లోజ్డ్ బ్రాకెట్ ఆఫ్ ఏ కమా బి. సో అట్లాగే మీరు ఇంక చెప్పేస్తారు మీరే ఏమని, ది ఇన్ఫిమమ్ ఆఫ్ యూపిఎఫ్ అంటే అప్పర్ రైమాన్ సమ్స్ సంబంధించినటువంటి ఇన్ఫిమమ్ వాల్యూ సచ్ దట్, లేదా ఇక్కడ లైన్ కూడా వేసుకోవచ్చు, నేను 2 చుక్కలు పెట్టాను. సో సచ్ దట్ వేర్ పి బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏ కమా బి. సో దీన్ని ఎలా చదువుకోవాలంటే ఆ ఫ్లవర్ బ్రాకెట్ ఉండేదాన్ని సెట్ ఆఫ్ అప్పర్ సమ్స్ వేర్ పి ఈస్ ది పార్టిషన్ ఫర్ ది క్లోజ్డ్ బ్రాకెట్ ఆఫ్ ఏ కమా బి, అది లెక్క. సో ఈజ్ కాల్డ్, ఈ డెఫినేషన్ నేర్చుకోండి, ఈజ్ కాల్డ్ అప్పర్ రైమాన్ ఇంటెగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆన్ ది క్లోజ్డ్ బ్రాకెట్ ఆఫ్ ఏ కమా బి. అర్థమవుతుందా? రైమాన్ సమ్స్ కి రైమాన్ ఇంటెగ్రల్ కి సంబంధం ఉంది. ఏమి? సుప్రీమం ఆఫ్ అంటే మ్యాక్సిమం వాల్యూ, సుప్రీమం ఆఫ్ లోయర్ రైమాన్ సమ్స్ ఈజ్ కాల్డ్ లోయర్ రైమాన్ ఇంటెగ్రల్. గుర్తుపెట్టుకోండి, సుప్రీమం ఆఫ్ లోయర్ రైమాన్ సమ్స్ ఈజ్ కాల్డ్ లోయర్ రైమాన్ ఇంటెగ్రల్. ఇన్ఫిమమ్ ఆఫ్, గమనించుకోండి, ఇన్ఫిమమ్ ఆఫ్ UPF, that is upper Riemann sums, infimum value of upper Riemann sums is called upper Riemann integral. గుర్తుంటదా? upper Riemann integral, right? ఇప్పుడు సుప్రీం దట్ ఈజ్ ఏం రాద్దామంటే దీనికి నొటేషన్ వేరే ఉంది. నొటేషన్ అంటే ఏం రాద్దామంటే ఒక్క నిమిషం, యా, ది లోయర్ అండ్ అప్పర్ రైమాన్, వినపడుతుంది కదా అందరికీ? లేదా వినపడకపోతే అడగండి అప్ప. The lower and upper Riemann integrals are respectively denoted by చూడండి, లోయర్ రైమాన్ ఇంటెగ్రల్ ఈజ్ డినోటెడ్ బై, ఏ వేసి పైన బార్ వేయండి. దిస్ ఈజ్ కాల్డ్ లోయర్ రైమాన్ ఇంటెగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అండ్ అప్పర్ రైమాన్ ఇంటెగ్రల్ ఎలా డినోట్ చేస్తారంటే ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి బార్, కింద వేసుకోండి, ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో ఇది నేను జస్ట్ డిస్కషన్ లాగా రాశాను నేను.
దట్ ఈజ్. సో ఫైనల్గా ఇలా గుర్తుపెట్టుకోండి, డెఫినేషన్ అనేటువంటి దాన్ని ఫైనల్గా ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్. ఏమంటే ది అప్పర్ అండ్ లేదా ఒక నిమిషం అండి, ది అప్పర్ రైమాన్ ఇంటెగ్రల్ ఈజ్ డినోటెడ్ బై, మీరు ఎగ్జామ్లో ఇది రాయండి, ది అప్పర్ రైమాన్ ఇంటెగ్రల్ ఈజ్ డినోటెడ్ బై ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి, పైన కూడా వేయచ్చు బారు, ఏ టు బి బార్ అని కూడా వేయచ్చు, కింద కూడా వేయచ్చు. ఓకే, ఏం కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అండ్ డిఫైన్డ్ యాజ్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి బార్, కింద కూడా వేయచ్చు అని చెప్పాను నేను, బార్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చెప్పండి, ఎలా డిఫైన్ చేయాలా, ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీఎఫ్, ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీఎఫ్ 4 వరకే, ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీఎఫ్, యా ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీఎఫ్ such that where P is a partition set in the closed interval a comma b, in the closed interval a comma b, right? చూడండి ఇక్కడ. సో ఇది డెఫినేషన్, గమనించండి, ఇది నేర్చుకోవాలి. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. అప్పర్ రైమాన్ ఇంటెగ్రల్ ఈజ్ డినోటెడ్ బై అప్పర్ రైమాన్ ఇంటెగ్రల్ ఆఫ్ అని కూడా రాయండి, అప్పర్ రైమాన్ ఇంటెగ్రల్ ఆఫ్ ఎఫ్. ఓకే, నేను యారో మార్క్ పెట్టాను. అప్పర్ రైమాన్ ఇంటెగ్రల్ ఆఫ్ ఎఫ్ ఈజ్ డినోటెడ్ బై ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అండ్ డిఫైన్డ్ యాజ్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫిమమ్ ఆఫ్ ఏం చెప్పండి, యూపీఎఫ్, ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీఎఫ్. సో లేదా రైట్, ఓకేనా, సరిపోతుంది. ఇదే విధంగా ఏం చేస్తారా, ఇంకో డెఫినేషన్ మీరు రాయండి. ఏమనంటే ఓకే, లోయర్ రైమాన్ ఇంటెగ్రల్, నేను రాస్తున్నప్పుడు నేను నోట్ చేసేసుకోండి, లోయర్ రైమాన్ ఇంటెగ్రల్ ఆఫ్ ఎఫ్, ది ఫంక్షన్ f is denoted by integration from ఏనర్థమో ఏ బార్, కింద కూడా వేయచ్చయ్యా, గుర్తుపెట్టుకోండి, కింద కూడా బార్ వేయచ్చు, ఏ బార్ టు బి, లేదా పైన కూడా బార్ వేయచ్చు, అంతా ఒకటే. ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అండ్ డిఫైన్డ్ as integration from a bar to b f of x dx is equals to supremum of LPF, if supremum of LPF where P belongs to partition set a comma b. ఓకే, సో ఇట్లా ఈ రెండు డెఫినేషన్ ఇక్కడ పెట్టాను చూడండి, ఇవి రెండు డెఫినేషన్ లాగా రాసి పెట్టుకోండి, నోట్ చేసుకోండి. ఓకే, అంతకుముందు జస్ట్ డిస్కషన్. సో ఇక్కడి నుంచి రైట్ ఇక్కడ వరకు డెఫినేషన్, రైట్. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఇలా డిఫైన్ చేస్తాం, బాగానే ఉంది.
నెక్స్ట్ ఒక నోట్, ఏం నోట్ అంటే నోట్ 1 అని రాయండి. ఇక్కడ వేయించి అని చెప్పాను నేను, ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఏమిదిరా, లోయర్ రేమాన్ ఇంటెగ్రల్, లోయర్ రేమాన్ ఇంటెగ్రల్. దాని వాల్యూ ఇంతకుముందు రాసాము, లేదు రాసేట్టుకుంటే మళ్ళా కూడా రాయండి. సో విచ్ ఈజ్ లెస్ దాన్ క్యాపిటల్ ఎం ఇంటూ బి మైనస్ ఏ. అట్లాగే ఏ టు బి కింద కంటే బార్ వేసుకోవచ్చు, ఎట్లా వేయించడం ఆయన. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, దిస్ ఈస్ కాల్డ్ అప్పర్ రేమాన్ ఇంటెగ్రల్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఇంటూ బి మైనస్ ఏ. ఈ రెండు నోట్స్ రాసి పెట్టండి. తర్వాత ఇక్కడ ఒక థీరం రాద్దాం. ఇంకేం ప్రూఫ్ కానీ అవసరం లేదు, కానీ జస్ట్ ఒక థీరం. థీరం అంటే ప్రతి థీరం కూడా ఫార్ములా లాగానే, ఇక్కడ ఇంకేం లేదు. ప్రతి థీరం కూడా ఫార్ములానే, రూలే, రేమాన్ ఇంటెగ్రల్కి సంబంధించినటువంటి రూల్స్ ఇవి. సో థీరం ఏమంటుందంటే, ఇది థీరం 1 అని కూడా అనుకోండి. సో ఇఫ్ F maps closed interval of a comma b to R is a bounded function. ఎంతసేపు అనేది గుర్తుపెట్టుకోండి ఈ మాటలు, is a bounded function. బౌండెడ్ అంటే దానికి ఇన్ఫిమము సుప్రీమము రెండు ఉంటుంది. ఇట్ ఈస్ ఏ కన్వర్జెంట్ ఫంక్షన్ కూడా చెప్పచ్చు. దెన్ ఇక్కడ రూల్ ఏమంటే, ఇదేంద్రా ఇలా వేసా నేను ఇంతసేపు చెప్పిన దానికి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లోయర్ రేమాన్ ఇంటెగ్రల్. ఇది లోయర్ రేమాన్ ఇంటెగ్రల్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అప్పర్ రేమాన్ ఇంటెగ్రల్. అప్పర్ రేమాన్ ఇంటెగ్రల్, ఓకేనా? ఇది ఒక రూల్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మీకు దీని ప్రూఫ్ కూడా ఏమైనా కావాలి అంటే నోట్ చేసుకోవచ్చు. ప్రూఫ్ కావాలంటే నోట్ చేద్దాం, లేదంటే వద్దంటే వదిలేద్దాం. సో ఇదొక థీరం. మీకు ప్రూఫ్ ఏమైనా కావాలా? ఇది ఒకసారి ఎప్పుడో ఎగ్జామ్స్కి ఇచ్చారు. ప్రూఫ్ కావాలా? కావాలి సార్. ఏ మేడం కావాలా? ప్రమీలకా? రైట్. సో ఇప్పుడు ఇక్కడ మీకు చెప్పాను కదా, ఈ లోయర్ రేమాన్ ఇంటెగ్రల్ కావచ్చు, అప్పర్ రేమాన్ ఇంటెగ్రల్ కావచ్చు, రెండు కూడా దేని మీద ఆధారపడినటువంటి కాన్సెప్ట్, ఎల్పిఎఫ్ యూపీఎఫ్ మీద ఆధారపడినటువంటి కాన్సెప్ట్. సో సుప్రీమమ్ ఆఫ్ లోయర్ రేమాన్ సమ్ ఈజ్ కాల్డ్, సుప్రీమమ్ ఆఫ్ ది సెట్ ఆఫ్ లోయర్ రేమాన్ సమ్స్ ఈజ్ కాల్డ్ లోయర్ రేమాన్ ఇంటెగ్రల్. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పుకున్నాం మేడం ఇంతకుముందు పేజీలో, ఇన్ఫిమమ్ ఆఫ్ అప్పర్ రేమాన్ సమ్స్, ఇన్ఫిమమ్ ఆఫ్ అప్పర్ రేమాన్ సమ్స్ సెట్ ఆఫ్ అప్పర్ రేమాన్ సమ్స్, ఇన్ఫిమమ్ ఇన్ ది అప్పర్ రేమాన్ సమ్స్ సెట్ ఈస్ కాల్డ్ అప్పర్ రేమాన్ ఇంటెగ్రల్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి బార్. ఊరికే బార్ అని కింద వేశాను, పైనకెల్లా కింద బార్ పెడితే దట్ ఈస్ అప్పర్ రేమాన్ ఇంటెగ్రల్. సరే, ఇక్కడ మీకు నోట్ కూడా ఒకటి చెప్పాను, ఇది కూడా నోట్ చేసుకుని ఉంటారు. సో ఈ నోట్ అనే దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు దీని ప్రూఫ్ కావాలని మన మేడం చెప్పారు, సో అది కూడా నోట్ చేసుకుందాం. సో దీనికి రెండు పార్టిషన్స్ తీసుకోండి అమ్మా. ఏమి, లెట్ P1, P2 are two partitions in the closed bracket of A, B. ఇవి రెండు కూడా దీనికి సంబంధించిన రెండు పార్టిషన్స్ అనుకోండి. అండ్ ఇంకా ఏం చెప్పాలా, ఇంకా ఏముంటుందమ్మా, P1 is a subset of P2.
అవన్నీ నోట్ చేసుకోండి. ఇక్కడ అండర్ వదిలేసారనుకుంటే ఇక్కడ కిందకల్లా రాసుకోండి. అండ్ ఇది చేస్తాను. సో ఇవి కన్సిడర్ చేద్దాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే మీకు తెలిసింది ఇక్కడ దీని ప్రకారం అమ్మ P1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ P2 అని అన్నప్పుడు మనము దాని యొక్క లోయర్ రేమాన్ సమ్స్ అప్పర్ రేమాన్ సమ్స్ ఎందుకు మొన్న క్లాస్లో థీరం చెప్పుకున్నాం. దాని ప్రకారంగా దెన్ LP1F మన ప్రూఫ్ కూడా చెప్పింది నేను. LP1F is less than or equal to UP2F అని చెప్పాం. మన క్లాస్లో ప్రూఫ్ కూడా చెప్పుకున్నాం. విచ్ ఇంప్లైస్ దీన్ని తీసుకున్న తర్వాత సుప్రీమమ్ ఆఫ్ LP1F, supremum of LP1F, where P1 is a partition set. P1 is a partition set which belongs to A comma B. Okay, which is less than or equal to, నేను దీనికి ఇట్లా అప్లై చేస్తున్నానమ్మా, less than or equal to UP2F for all, పక్కన కామా పెట్టుకోండి, for all P2 belongs to phi of A comma B. అంటే for all partitions of P2 అని అర్థం, ఇంకేలేదు, for all partitions of P2. So which implies ఇదేంది, ఇది supremum of lower Riemann sums is nothing but lower Riemann integral f of x dx, which is less than UP2F, అలా సేమ్ ఇక్కడ కామా పెట్టి for all the partition P2 belongs to phi of A comma B. ఇది కంటిన్యూ రాయండి, phi of A comma B. So which means lower Riemann integral f of x dx is less than or equal to integration, that is upper Riemann integral. B వేసి కిందికెళ్ళ బార్ పెట్టండి, f of x dx. దీనికి సారీ dx కాదు, gx కాదు, dx, రైట్. సో ఇది ప్రూఫ్ ఇంకేం లేదు, రైట్. ఇక్కడ ఒక నోట్ రాద్దాం. నోట్ రైట్, m ఇంటూ b మైనస్ a మన దగ్గర ఆల్రెడీ ఉందమ్మా. ఏం రూల్ ఉండదు చెప్పండి. ఫస్ట్ మనకు ప్రూఫ్ రాసినాం. ఏం రాసాం చెప్పండి? m ఇంటూ b మైనస్ a తీరమ్మా. m ఇంటూ b మైనస్ a is less than or equal to LPF less than or equals to UPF yeah. Less than or equal to capital M of B minus A. Capital M of B minus A. సరే, ఇది రైమాన్ సమ్స్ గురించి. ఇది విచ్ ఇంప్లైస్ అని ఇది కూడా ఊరికే నోట్ చేసి పెట్టుకోండి. అంటే దీని నుంచే LPF UPFలు ఉన్నాయి కాబట్టి ఇదేం చేద్దాము, లోయర్ రైమాన్ ఇంటెగ్రల్ పైన గమనించుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ కామాకండి. ఏకి పైన బార్ పెట్టచ్చు, కింద అయినా బార్ పెట్టచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాస్తారు. అందుకే జస్ట్ నోటేషన్, అది ఇంకేలేదు. ఏం రాద్దాం, f of x dx less than or equal to integration from a to b bar. అంటే అర్థం ఏమే, అప్పర్ రైమాన్ ఇంటెగ్రల్ f of x
dx less than or equal to capital M into b minus a. అంటే దాని నుంచి వచ్చేటువంటి రిజల్ట్ ఇది కూడా ఇంకేది రైట్. ఇంకేది జస్ట్ ఫర్ నాలెడ్జ్ సేక్ నేను ఇది చెప్పాను, సో ఇది నోట్ చేసి పెట్టుకోండి. ఇది కూడా ఒక నోట్ అనేది కూడా రైట్. ఇది మా బేసిక్స్ ఆఫ్ రేమాన్ ఇంటెగ్రల్. నౌ రైట్, ఒక థీరం ఒకటి, అంటే అది యాక్చువల్గా రేమాన్ ఇంటెగ్రల్కి సంబంధించినటువంటి ఒక బేస్ థీరం అని చెప్పొచ్చు, బేస్ రిజల్ట్ అని కూడా చెప్పొచ్చు అమ్మా. సో ఇదేమంటే డార్బాక్స్ థీరం. జస్ట్ చూడండి, DARBOUX, డార్బాక్స్ థీరం. ఈ స్టేట్మెంట్ నోట్ చేసి పెట్టుకోండి. సో ప్రూఫ్ కూడా చూద్దాం. ఈ డార్బాక్స్ థీరం. సో థీరం స్టేట్మెంట్ చెమట పడిందంటే రాయడం లే. స్టేట్మెంట్. సో స్టేట్మెంట్లు మనం రొటీన్గా ఏం రాస్తాం చెప్పండి? ఫస్ట్ లైన్ రేమాన్ ఇంటిగ్రేషన్ లో ఫస్ట్ లైన్ if f maps closed interval a comma b to capital R is a bounded function. యా కరెక్ట్ మాట. అది ఎప్పుడు వస్తూనే ఉంటుంది మన తోకలాగా. ఇఫ్ f maps a comma b to R is a bounded function. Right statement, bounded function is a bounded function. Full stop. Bounded function దేనికంటే for each epsilon ఇవి తగిలించాల మేడం. For each epsilon greater than 0 there exists delta greater than 0. ఇంతనా ఇది? For each epsilon greater than 0 there exists a positive number, positive value, లేదా positive integer కాదు కానీ positive value, delta greater than 0 such that first condition. ఈ రెండు కండిషన్స్ మనం వాడుకుంటాం, అందుకోసం నేను చెప్తున్నది. యూపీఎఫ్ లెస్ దెన్ ఆర్ యూపీఎఫ్ లెస్ దెన్ ఉన్నమ్మా రాయడం లేదు ఏమైంది దీనికి. ఓకే, యూపీఎఫ్ లెస్ దెన్, యూపీఎఫ్ అంటే అప్పర్ రేమాన్ సమ్, లెస్ దెన్ upper Riemann integral f of x dx, sorry dx కాదు, f of x gx అని రాస్తున్నాను. f of x dx. so upper Riemann sum is less than upper Riemann integral. upper Riemann integral ప్లస్ అడిషనల్ గా ఒక ఎప్సిలాన్ కూడా తగిలించాల, ఏదో ఒకటి పాజిటివ్ వాల్యూ, ఒక పాజిటివ్ వాల్యూ తగ్గించినప్పుడు యూపీఎఫ్ ఈజ్ లెస్ దెన్ అప్పర్ రేమాన్ ఇంటెగ్రల్. అట్లాగే సెకండ్ రిజల్ట్ ఏమంటే, సెకండ్ రిజల్ట్ ఎల్పిఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ కనపడం లేదు, ఈజ్ గ్రేటర్ దెన్ lower Riemann integral f of x, sorry f of x dx minus epsilon. అక్కడేమో ప్లస్ ఎప్సిలాన్ రాశాను, ఇక్కడ మైనస్ ఎప్సిలాన్.
for each of the partition, for each of the partition capital P which belongs to interval, which belongs to the partition set phi of omega. ఒక నిమిషం ఉండండి, సరిగా రాయలేకపోయినాను. For each partition phi of a comma b. సో ప్రతి పార్టిషన్ కి ఈ రెండు రూల్స్ అనేటువంటిది ఉంటుంది. అంటే మీ లోయర్ రేమాన్ సమ్ ఇస్ లెస్ దాన్ లోయర్ రేమాన్ ఇంటెగ్రల్ ప్లస్ ఎప్సిలాన్, అప్పర్ రేమాన్ సమ్ ఇస్ గ్రేటర్ అప్పర్ రేమాన్ సమ్ రివర్స్ చెప్పాను నేను, లోయర్ రేమాన్ సమ్ ఇస్ లెస్ దాన్ ఇదేమిది సార్ మీరు చెప్పండి అమ్మా, అడేం రాశారు చెప్పండి, డార్క్ బాక్స్ ఏం చెప్పారు? వినడం లేదు. If f maps closed interval a comma b, అది కాదు నాకు అర్థమయ్యేటట్టు ఇది చెప్పమ్మా. రమేలా ఇది స్టేట్మెంట్స్ ఓకే సార్, స్టేట్మెంట్ చెప్పు. UPF is less than అంటే ఏంది? upper Riemann integral plus అప్పర్ రేమాన్ సమ్ is less than upper Riemann integral plus epsilon. Lower Riemann sum is greater than lower Riemann integral minus epsilon for each of the partition capital P. For each of the partition capital P with norm of P less than delta. So P యొక్క norm అంటే length of the partitions కదా, norm of P అంటే length of the partition which is less than delta. ఇది స్టేట్మెంట్. ఇది ఈ రిజల్ట్ ని మనము నెసరీ సఫిషియెంట్ కండిషన్ ఆఫ్ రేమాన్ ఇంటిగ్రల్ థియరం ఉంది, అందులో వాడుకుంటాము. ఓకే, జస్ట్ మీకు ఒక్క నిమిషం. సో స్టేట్మెంట్ అయితే ఇది, ఒక్క నిమిషం. నేను వేరే పేజీకి పోతే కనిపిస్తుందా మీకు? ఏమమ్మా ఇది కనిపిస్తుందా? ఏమమ్మా ఈ పేజీ కనిపిస్తుందా? హలో, కనిపిస్తుంది సార్. ఓకే డౌట్ వచ్చింది అందుకోసం అడిగి. సరే ఓకే, ఇప్పుడు ఈ డార్క్ బాక్స్ థియరము రిజల్ట్ చాలా ఇంపార్టెంట్, దాని ప్రూఫ్ కంటే కూడా రిజల్ట్ చాలా ఇంపార్టెంట్. సరే మీరు ప్రూఫ్ కూడా నేర్చుకోవాలంటే జస్ట్ ఒక్కసారి నేను ఒకటి చూపిస్తాను, దాన్ని జస్ట్ వినండి. In this video, we'll go through their box theorem. Okay, so let's continue. According to this theorem, if any function fx is bounded on then for some positive epsilon, hello, we can find some delta. వినపడుతుందా? హలో, టకటక చెప్పండి అమ్మా. లేదు సార్. ఇప్పుడు చెప్పు. Upper sum is less than the upper Riemann integral plus some positivity that positive value epsilon. Okay, ఈ స్క్రీన్ కనిపిస్తుందా లేదా? In the same manner for the lower sum. ఓకే సార్. ఓకే, అదే ఓకే కాదా? రైట్ అమ్మా, జస్ట్ ఒకసారి వినండి. మందే ఇది. Now, if we add
some positive value to the infimum of UPF upper sum, this value will no longer be infimum of UPF. But ఆ టైంలో నేను And చదవకుండా we can find some partition P1 ఒకసారి పంపిస్తే నేను కూడా చేస్తాను యాక్చువల్లీ తెలిసి we can find some partition P1 such that క్లాస్ అయిన తర్వాత ఇస్తారా పంపిస్తారా less than క్లాస్ that అయిన తర్వాత upper limit is ఏం చేస్తాం now రోజు క్లియర్ అవుతాం 4 దీని తర్వాత ఇంకో క్లాస్ consider అయిన తర్వాత let's consider another partition మెల్లిగా మాట్లాడు such that by partition సో ఒక పార్టిషన్ తీసుకున్నాం ఇక్కడ f of x is given by this graph. This is point A and this one is point B. Dividing the interval AB into sub-interval accordingly partition B. This is y1. This is y2. వీళ్ళు ఈ గురువు తప్పులు రాస్తున్నారు y1. ఒరే అది ఎక్స్ట్రా రే వాళ్ళు తప్పు రాస్తున్నారు జస్ట్ This one is y and okay. Now UPF writing upper sum. Upper sum will be M1. M1 is the supremum of a x in this interval, in the first interval, and the length of the that interval is y1 minus y2, and M2 in the next interval y2 minus y1, and so on. MR yr minus yr minus 1, Mn for the nth subinterval yn minus yn minus 1. Okay. Now adding the points of previous partition P1 one by one. Now I'm going to add that one point of partition P1. That point is XR. Okay. This one is XR. Now, if we add one more point, this becomes the refinement of the partition P. Say the refinement of that partition P is P star. P star given by P union of that extra point x1. Now the upper sum changes. The upper sum can be written as supremum remains same for the first subinterval. For the second one also, the only differences arises in the interval half interval. Okay. Let to for this interval, the supremum is WR1 W, and for next one is WR2. Okay. Therefore, upper sum will be WR1, and the length of the interval will be XR minus YR minus 1. WR2 YR minus XR. For the last, MN YN minus YN minus 1. Okay. Now, subtracting this equation 1 and equation number 2. UPF minus UP star. Okay. If we subtract, each term will cancel. Now writing the rest of the term, MR YR minus YR minus 1 minus WR1 XR minus
yr minus 1 minus wr2 yr minus x. Okay. Now subtracting and adding xr. Now separating these terms, taking common mr yr minus xr plus mr xr minus yr minus 1 wr1 xr minus yr minus 1 minus wr2 yr minus xr. Okay. Here we can see that yr minus xr is common here, and for this xr minus yr minus 1 xr minus for this one is common. Okay. Taking common terms out. Now, it is given that here f is a bounded function. Okay. Therefore, since f is bounded, therefore mod of fx must be always less than some positive k value. This implies that f of x lies between minus k and plus k. Okay, since wr and mr are the supremum inside a and b, and f of x lies between minus k and k, therefore we can say that k, capital K, this wr is less than mr, and this mr is less than k. Okay? Since mr is the supremum in that particular subinterval r, while k is the supremum of the function in the whole interval ab. Okay? And wr is the supremum in the smaller interval of xr. Okay. Now this inequality can also be written as subtracting these two terms, we get 2k, and these two terms mr minus wr. Okay. Now this equation can be written as mr minus wr is less than 2k. We can write 2k yr xr plus, for here also it is 2k xr minus yr minus 1. Now, sorry, this equality will change into inequality. Taking 2k common, yr minus xr plus xr minus yr minus 1. Okay. Now, these two terms cancels out. We will get q f minus p star f less than 2k yr minus yr minus 1. It is given that norm of p from the definition, it is maximum of all these, length of the subintervals. Okay. Therefore, this yr minus can be replaced by delta, length of the subintervals. Okay. Therefore, this yr minus can be replaced by delta. Delta is greater than yr minus for all r. Okay. P minus one extra point in P1, therefore we will get such P minus 1. Therefore, this will be what? This will be 2 times P minus 1 k data. Now,
P star becomes, we are keep on adding the points of x1. Therefore, P star will got P union of P and x2, x3 and so on xp. P star will be union of P union P1. Since P star is the refinement of P and P1, therefore U P star alpha, since it is the refinement, therefore it is less than P1. Okay. Now this UPF can be replaced by UP1F since it is a bigger value. Okay. This is replaced by UP1F. So UPF can be written as UP1F plus 2 times P minus 1 K delta. Okay. And UP1F is what? UP1F is less than Riemann integral, the upper Riemann integral of f dx plus epsilon by 2 P minus 1 K delta. Okay. Now we have UPF is less than f dx plus epsilon by 2 plus 2P minus 1 K delta. Now choosing delta such that it is less than epsilon by 2 whole times P minus 1. Okay. Then we'll get what? This changes to epsilon by 2. This is also epsilon by 2. And we get what? Okay. In the similar manner, we can also prove for lower Riemann, and provided the condition is the norm of that partition P must be less than delta. Right. So let's continue. Now, upper Riemann integral, from the definition of upper Riemann it is what? రైట్. ఇది ఎందుకు ఇది చూపించాను అంటే, హలో, మీరు ఇప్పుడు డార్బాక్స్ థియరమ్ ప్రూఫ్ ఇప్పుడు ఇంతసేపు విన్నారు కదా. సో అది నేను మళ్ళీ ఇక్కడ క్లాస్లో చెప్తాను, మళ్ళీ ఇంకో క్లాస్ కూడా చెప్తాను. బట్ అది రిజల్ట్ అనేది ఇప్పుడు ఇంతసేపు విన్నారు కదా, అది మీకు ఏం అర్థమైందో అనేది నాకు చూడాలి. మరి నేను ఆ లింక్ కూడా ఇక్కడ పెడతాను నేను. మీరు అది ఒకసారి మళ్ళా చూడండి ఖాళీగా ఉండే టైంలో. అది అర్థమవుతుందో లేదా, అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే కూడా ఇంకోసారి డిస్కస్ చేద్దాం అంటే చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ డార్బాక్స్ థియరమ్ అనేటువంటి దాన్ని మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఓకే, రైట్.